అవ్వ అయితే పిడకలు దంచుతున్నారు. ఎందుకు, ఏంది, ఏం కథ అనేది ఫుల్ వీడియో చూడండి. అక్కడ స్కిప్ చేయొద్దు. ఇప్పుడైతే ఉన్న సిచ్యువేషన్ చెప్తున్నా. సిలిండర్ అయిపోయిందనుకోండి, చాలా కష్టం అయిపోతుంది కదా ఇంట్లో వంటలు చేసుకోవడానికి. ఇంకా ఎలక్ట్రిక్ స్టవ్ ఉంటే సరిపోద్ది, కానీ లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడ అవ్వకి అస్సలు గ్యాస్తోనే పని లేదనమాట. సిలిండర్తో, గ్యాస్తో అస్సలు పని లేదు. ఆల్మోస్ట్ అవ్వ పొయ్యి మీదే చేస్తుంటారు వంటలు. ఇంకా పాలు కాసుకోవడం ఒక్కటి ఇబ్బందిగా ఉందని చెప్పి ఇదైతే తయారు చేసుకున్నారు. మీరు కనుక ఎవరైనా వాడేట్టుకుంటే ఇలాగా నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇక్కడైతే ఒక ప్లేట్ పెట్టుకొని, కుండ అయితే పోయిన కుండ ఉండింది, పైన అయితే తీసేసి, పైభాగం తీసేసి కంబీలతో అయితే చక్కగా మధ్యన పెట్టుకొని పైన అయితే పిడకలు దుంచేసుకున్నాము. నిప్పు అయితే పెట్టేసుకొని ఇలా ఒక కంబీలతో ఒక స్టాండ్ లాగా తయారు చేసుకున్నారు. ఇంకా బొగ్గులు వేసుకున్నాం అనుకోండి, కింద రైస్ కర్రీ కూడా చేసుకోవచ్చు అని అవ్వ అయితే చెప్పారు. నేను ఎప్పుడు చేయలేదన్నమాట. ఇంక ఇక్కడ నిప్పు పెట్టుకున్నాం కదా, కొద్దిగా రగిలి మంట అయితే వస్తుంది. పాలైతే పొంగకుండా చక్కగా మీగడ ఫామ్ అవుతుంది. పొగ వాసన అస్సలు రాదు. ఐడియా నచ్చితే లైక్ చేయండి.